హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాల్టి మన రెసిపీ బేబీ కార్న్ మసాలా కర్రీ. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకంటే ముందు మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందుగా బేబీ కార్న్ని వీడియోలో చూపించిన విధంగా సన్నగా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా అన్నింటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో 250 ml నీళ్లు పోసుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు కట్ చేసుకున్నటువంటి బేబీ కార్న్ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. 80% వరకు కుక్ అయితే సరిపోతుందండి. తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనికి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చెక్క లవంగా వేసుకోవాలి. సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. అలాగే సన్నగా తరిగినటువంటి ఒక కప్పు ఉల్లిపాయలను వేసుకొని కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ఒక పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు టమాటా ప్యూరీని వేసుకోవాలి. అలాగే ఇందులోనికి కొద్దిగా జీడిపప్పు పేస్ట్ వేసుకుంటున్నానండి. 10 జీడిపప్పుల్ని 1 గంట పాటు నానబెట్టుకొని మిక్సీలో మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే మన కూరకి అంత టేస్ట్ పెరుగుతుంది. ఇందులోనికి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కల్ని వేసి మరొకసారి కలుపుకోవాలి. మసాలాలన్నీ ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులోనికి ఒక టీ గ్లాస్ నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా ఇందులోనికి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి నీరంతా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా బేబీ కార్న్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.